2వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను అంతట రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ప్రార్థన చేస్తున్నామండి. పరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో యొక్క మధ్యాహ్నకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహిమపరిచే గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు తండ్రి. వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను ఆయన. ఈ వాక్యంలోంచి మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాక్యం అనే వెంటిని పిలిచి మాకు వడ్డించమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థితిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుల వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ వైపు చూస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని దర్శించండి, దీవించండి, రక్షించండి. మీ కృప చేత మమ్మల్ని నిలువబెట్టండి. మీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి. మీకు వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అనేక సంగతులను ఆ పుస్తకంలో నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ తెలిసినదే, దానియేలు గ్రంథం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము దేవుని రాజ్యము. ఈ రాజ్యాలన్నీ ఏ విధంగా వెలసాయి, ఈ రాజ్యాలన్నీ ఏ విధంగా కూలిపోయాయి, చివరకు దేవుని రాజ్యం ఏ విధంగా స్థాపించబడబోతూ ఉందనేది దానియేలు గ్రంథం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమై ఉన్నదని నేను మీకు తెలియజేశాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆ అంశాన్ని మన దృష్టిలో పెట్టుకొని దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేద్దాము. తన ప్రజలను అన్యుడైన ఒక రాజు చేతిలోనికి, నెబుకద్నెజరు చేతిలోనికి దేవుడు అప్పగించాడు. అయితే దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదు. దేవుడు తన పనిని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆ రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రాజు దేవుని గురించి తెలుసుకునేలాగున్నా, దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకునేలాగున్నా, అసలు దేవుని అంటే ఏంటో గ్రహించలాగున్నా కొన్ని సంగతులను రాజులకు తెలియచేయాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. కళల ద్వారా దేవుడు ఆ రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కళ వచ్చినప్పుడు ఆ కళ భావం తెలియక రాజు కలత చెంది వ్యాకులు పడినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఉన్న వారందరినీ, గారడీ విద్యను అభ్యసించే వారిని, మాంత్రికులను, శకునగాండ్రను, కల్దీయులను వారిని పిలిచి ఆ కళభావం చెప్పమని వారు అడిగినప్పుడు వారు, అయ్యా, ఈ కళ చెప్తే కళభావం మేము చెప్తామని చెప్పడం మనం చూసాం. అప్పుడు రాజు అంటూ ఉన్నాడు, గత వారంలో ఆ విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ప్రియులారా,
నాకు వచ్చిన కళ మీరు చెప్పండి, అప్పుడు ఆ కళ భావం చెప్పడం మీకు సామర్థ్యం ఉందని నేను నమ్ముతానని చెప్పడం మనం చూసాం. వారు ఆ విషయంలో రాజుకు ప్రత్యుత్తరం ఇవ్వలేకపోయారు. అయితే రాజు వారిని సంహరించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ సంగతి దానియేలుకు తెలియచేయబడింది. మరి దానియేలు యొక్క స్నేహితులు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు ఆ కలభావాన్ని తన దాసునికి తెలియచేస్తున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రత్యక్షతను దానియేలుకు ఇచ్చినప్పుడు, దేవుడు తనతో మాట్లాడినప్పుడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దానియేలు యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉందో ఇది మనం చూద్దాము, చదువుకుందాము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతాము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటిను దేవుని నామము స్తుతి నొందును గాక. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యుగములన్నిటిను దేవుని నామము స్తుతి నొందదగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట చదువుతూ ఉండినప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న ఒక మాట నాకు గుర్తొస్తూ ఉంది. ఆయన బలము జ్ఞానము కలిగిన వాడు, యుగ యుగంలో ఉన్నవాడు. ఇందాక మనం చెప్పుకున్నాము, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉండే దేవుడు ఆయన. సంవత్సరంలో లెక్క ఆయనకి లేదు. యోధా పత్రికలో మాట మనం చదువుదాం. చూడండి, యోధా పత్రిక 24 వచనం నుంచి, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములోను కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములు ఆయనకు కలుగును గాక. ఎందుకంటే కాలాలు, సమయాలు, పరిస్థితులు, రాజ్యాలు, రాజులు అందరూ ఆయన చేతిలో ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము ఆయన చేతిలో ఉంది. మొన్నటి దినాన కరోనా గురించి చెప్పుకుంటూ ఒక మాట చెప్పుకున్నాం. ఇది మనుషుల వల్ల కలిగిందైతే కావచ్చు, న్యాచురల్గా వచ్చిందే కావచ్చు, న్యాచురల్ డిసాస్టరే కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అది దేవునికి తెలియనిది కాదు సుమా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయనకు తెలుసు, సమస్తం ఆయనకు తెలుసు. సర్వజ్ఞాని ఆయన, సర్వశక్తిమంతుడు ఆయన. సమస్తం ఆయనకు తెలుసు. ఆయనకు తెలియనిది ఏది లేదు. ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదు. ఈ ఉదయంలో ప్రార్థన చేసినప్పుడు నేను ఒక ప్రార్థన చేశాను. దేవా, నా జీవితంలో నీకు మరుగై ఉన్నది ఏది లేదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదు. ప్రియులారా, రాజులను నియమించాలన్నా, రాజులను తృణీకరించాలన్నా ఆయన వల్లనే అవుతూ ఉంది. సర్వాధికారి అయిన, సర్వశక్తిమంతుడు అయిన దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యక్షత దానియేలుకు తెలియజేయబడినప్పుడు, ఆ కళ యొక్క మర్మము, ఆ కళ యొక్క భావము దానియేలుకు తెలియజేయబడినప్పుడు ప్రియులారా, దానియేలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన స్తుతించిన విధానం చూసినట్లయితే
చాలా ఆశీర్వాదం అనిపిస్తూ ఉంది ఈ దినాల్లో మనకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడనే సంగతిని దానియేలు స్థాపిస్తూ ఉన్నాడు. చదువుతాము 20వ వచనం నుంచి ఒకసారి చదవండి. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. సర్వశక్తిమంతుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజులను నియమించాలన్నా, రాజులను త్రోసివేయాలన్నా, రాజ్యాన్ని స్థిరపరచాలన్నా, రాజ్యాన్ని కూల్చివేయాలన్నా, రాజ్యాన్ని కట్టబడాలి అన్నా, తన ప్రజలను డిసిప్లిన్ చేయాలన్నా, ఏది చేయాలన్నా ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అందుకే దానియేలు తల వంచి దేవునికి నమస్కారం చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క గొప్పదనాన్ని అన్యుడైన రాజు ఎదుట ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క గొప్పదనాన్ని ఏ దేశంలో అయితే వారు బానిసలుగా ఉంటూ ఉన్నారో, ఏ దేశంలో అయితే వారు ఇదిగో మరి అక్కడికి చెరగా కొనుకోబడ్డారో అక్కడ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కష్టములో, బాధలో, సమస్యలో, ఒకరు ప్రాణం పోతాయి అనుకున్న సమయంలో, తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినప్పుడు, ఆ భావం నెరిగినప్పుడు, దేవుడు ఆ సంగతిని దానియేలుకు ప్రత్యక్షపరిచినప్పుడు ప్రియులారా, దానియేలు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంతకు ముందు మనం పాట పాడుకుంటూ ఉండేవారు, గుర్తుందో లేదు. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదా. హల్లెలూయా. ఏ సమయంలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా, ఎటువంటి సందర్భంలోనైనా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. క్రైస్తవ జీవితం అది. దానియేలు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ప్రియులారా, కళ యొక్క భావము, కళ యొక్క మర్మము ఆయనకు తెలియచేయబడింది. ఆమేన్. హల్లెలూయా. అది ఆయన యొక్క ప్రతిస్పందన. మన జీవితాల్లో కొన్ని విషయాలు జరుగుతూ ఉండినప్పుడు, మన జీవితాల్లో కొన్ని సందర్భాలు మన జీవితాల్లో ఉంటూ ఉండినప్పుడు మన యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటూ ఉంది. అన్యుల దేశంలో, అన్యుల రాజ్యంలో చెరగా కొనుక్కోబడి అక్కడ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు దానియేలు. ప్రియులారా, ఈ దానియేలు గ్రంథం అంతటిలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ప్రతిసారి మనం చూస్తున్నది ఏంటి అంటే, ప్రతి సందర్భంలో, ప్రతి ఇన్సిడెంట్ లో, ప్రతి కళలో, ప్రతి దర్శనంలో దేవుడు మనకు చూపిస్తున్న సంగతి ఏంటి అంటే ప్రియులారా, దేవుని నామము మహిమపరచబడటము. హల్లెలూయా, హల్లెలూయా. కళ భావం తెలిసినప్పుడు దేవుడు మహిమపరచబడతా ఉన్నాడు. ప్రియులారా, శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలోంచి తప్పించబడుతూ ఉన్నప్పుడు రాజు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. సింహంలో దానియేలును పడవేసి పెట్టినప్పుడు, సింహాలు దానియేలుకు హాని చేయకుండా విడిచిపెట్టినప్పుడు, దేవుడు అటువంటి క్షేమాన్ని కలుగజేసినప్పుడు రాజు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ దానియేలు గ్రంథంలో అనేక సార్లు, అనేక ఇన్సిడెంట్స్ లో, అనేక సందర్భాల్లో మనం చూసే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, అన్య దేశంలో దేవుడు తన పిల్లల ద్వారా మహిమ పరచబడడం. ప్రియులారా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా దేవుడు మన జీవితాల ద్వారా మహిమ పరచబడాలి. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా.
దర్శన భావం తనకు తెలియజేయబడింది కనుక, కళ యొక్క మార్గం తనకు తెలియజేయబడింది కనుక, ఇప్పుడు రాజుకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి దానియేలు ముందుకు వెళ్తున్నాడు. డేనియల్స్ రెస్పాన్స్ టువర్డ్స్ కింగ్. చదువుతాము 2వ అధ్యాయము 26వ వచనం నుంచి చదవండి. రాజు అడుగుతూ ఉన్నాడు దానియేలుకు, నేను చూసిన కలయు దాని భావమును తెలియజేయుట నీకు సఖ్యమా? నేను అనుకుంటూ ఉన్నాను, రాజుకు నిరీక్షణ పోయింది. తనకు ఒక కళ వచ్చింది. ఆ కళ అతను కళతో పరుస్తూ ఉంది, కళలు పెడుతూ ఉంది. ఆ కళ అతనిని నిద్ర పట్టకుండా చేస్తూ ఉంది. గొప్ప గొప్ప గారడీ విద్య చేసేవారు, మాంత్రికులు అనబడేవారు, గొప్ప గొప్ప వారు అందరూ రావడం చూశారు. అందరూ ఏమన్నారంటే, నీ కళ చెప్పు, కళ యొక్క భావాన్ని చెప్తాను అన్నారు. కానీ నీ కళను, నీ కళ భావాన్ని చెప్తామని ఎవరు చెప్పలా. నేను అనుకుంటూ ఉన్నాను, ఒకవేళ దానియేలుకు నిరీక్షణ పోయిందేమో, అందుకు అడుగుతూ ఉన్నాడు దానియేలుకు, నేను చూసినటువంటి ఆ కళను నువ్వు చెప్పగలవా? నీకు సఖ్యమా? నీకు వీలవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దానియేలు ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. చదువమ్మ మాట. దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడీ విద్య గలవారైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రాజు అనుకుంటూ ఉన్నాడు, నా రాజ్యంలో ఎంతమంది శకునగాళ్ళు ఉన్నారు కదా, గారడీ విద్యను అభ్యసించేవారు ఉన్నారు కదా, ఎంతమంది జ్యోతిష్కులు ఉన్నారు కదా, ఎంతమంది పండితులు ఉన్నారు కదా, ఎంతమంది జ్ఞానులు ఉన్నారు కదా, వారు ఎవరైనా నా కళను, నా కళ భావాన్ని చెప్తారేమని రాజు ఎక్స్పెక్ట్ చేశాడు. ఎవ్వరికి చేతనవ్వలేదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరికి చేతనవ్వలేదు. అదే విషయం దానియేలు ఇక్కడ అంటూ ఉన్నాడు, రాజా ఇదిగో నీ కళ భావం చెప్పడం అనేది నీ దగ్గర ఉన్నటువంటి గారడీ విద్య వాళ్ళ వల్ల అవ్వదు, జ్యోతిష్కుల వల్ల అవ్వదు, శకునగాళ్ళ వల్ల అవ్వదు, జ్ఞానుల వల్ల అవ్వదు. పరలోకమందున్న దేవుడు దానిని బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, కళను, కళ భావం చెప్పాలంటే ఏమంటారు, ఆ గట్స్ ఉండాలండి. ఉదాహరణకు అనుకుందాం, నాకు ఒక కళ వచ్చింది, చెప్పండి, దాని భావం చెప్పండి. రాత్రి నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ భావం చెప్పండి. నాకు వచ్చిన కళ భావం చెప్పండి. చెప్తారా ఎవరైనా? దైవ జ్ఞానం కావాలి, దానికి దైవ అభిషేకం కావాలి, దైవికమైన ప్రత్యక్షత కావాలి. దైవికమైన ప్రత్యక్షత లేకపోయినట్లయితే ప్రియులారా, దేవుడు లేకపోతే ఏ వ్యక్తి కూడా ఆ కళభావాన్ని వివరించలేడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దానియేలు దేవుని ప్రత్యక్షతను పొందుకుని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కళ, ఈ దర్శన భావము మీకు కలిగినటువంటి రాజా, మీకు కలిగినటువంటి ఆ కళ యొక్క భావము ఎవరు చెప్పలేదయ్యా, పరలోకమందున్న దేవునికి అది సాధ్యము. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుతామా? కరోనా వైరస్ ఎవ్వరికీ అర్థం కావట్లేదు, ఎవ్వరికీ అర్థం చెక్కట్లేదు. ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క విధంగా చెప్తూ ఉన్నారు, ఒక్కొక్క దేశం ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని అవగాహన చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది అది అంటు వ్యాధి అంటే, కొంతమంది అది కాదండి దూరం నుంచి వచ్చే వ్యాధి అంటూ ఉన్నారు. మరి కొంతమంది అసలు ఆ వ్యాధి అంతటా వ్యాపించి ఉంది, వైరస్ అది అందరికీ వచ్చేస్తూ ఉందని అంటున్నారు. రకరకాలుగా చెప్తూ ఉన్నారు. నాకంటే నీకే బాగా తెలుసు ఆ సంగతి. ఎవరికైనా సాధ్యమా? దాన్ని ఆపు చేయడం ఎవరికైనా సాధ్యమా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అది దేవునికే సాధ్యం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? అది దేవునికే సాధ్యం.
సాధ్యమండి, అది దేవునికే సాధ్యము. ఆ వైరస్ వ్యాప్తి చెందాలన్నా లేదా ఆ వైరస్ వెంటనే ఆపు చేయబడాలన్నా అది దేవునికే సాధ్యము. దేవుడు తన ఉద్దేశము నెరవేర్చేంత వరకు కూడా దానిని కొనసాగిస్తూనే ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రజలు దేవుని విడిచిపెట్టి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే, ప్రజలు దేవుని విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే, ప్రజలు దేవుని విడిచిపెట్టి నిజమైన దేవుని విడిచిపెట్టి విగ్రహాలని వాటి వెంబడి పరుగులు పెడుతూ ఉంటే, పరలోకమందున్న దేవుడు చూస్తూ ఊరుకోడిపోయినగా ఏదో ఒక గుణపాఠాన్ని మనుషులకి ఎప్పుడు కూడా నేర్పించాలని ఇష్టపడతా ఉంటారు. హల్లెలూయా. మనుషులు దాన్ని ఏమీ చేయలేరండి. మనుషులకు వారి చేతనైంది కాదు, దేవుడే జ్ఞానం ఇవ్వాలా, దేవుడే ఆ యొక్క వివేకాన్ని ఇవ్వాలి, దేవుడే ఆ సంగతిని బయటపరచాలి, దేవుడే ఆ సంగతిని ప్రత్యక్షపరచాలి. అప్పుడు మాత్రమే మనుషులు దానిని ఆధీనంలో పెట్టుకోగలరేమో. ఎందుకంటే సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అంటూ ఉన్నాడు. 26వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో ఈ సంగతి మరి ఎవరి వలన బయలుపరచబడలేదు. చదువు మాట. అయితే మర్మములను బయలుపరచు దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు హల్లెలూయా, హల్లెలూయా. అంత్య దినములు పిల్లల బైబిల్ గ్రంథంలో లేఖనాల్లో అంత్య దినములైన మాట ఎన్నోసార్లు వాడబడితే, అంత్య దినాలు, చివరి దినాలు, కడవల దినాలు విస్తరించి మాట్లాడాలని అనుకోవట్లేదు. కానీ ఒక్క మాటలో చెప్తే మనం ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నామండి? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ దినాల్లో ఉన్నాము? అంత్య దినాల్లో మనం ఉన్నాం. మునుపటి కంటే మరి ఎక్కువగా, మునుపటి కంటే మరి తొందరగా, మునుపటి కంటే మరి ఆశ్చర్యకరమైన రీతిలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చేటువంటి అంత్య దినాల్లో మనం ఉన్నాము. కనుక ఈ దానియేలు గ్రంథం అనేది మనకి ఎక్కువ అన్వయింపునిస్తూ ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ దానియేలు గ్రంథము మనకి ఎక్కువ అన్వయింపునిస్తూ ఉంది. అన్వయించుకోవాలి. అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో ఉన్న సంగతిని దేవుడు రాజు అయినటువంటి నెబుకద్నెజరును బయలుపరచడానికి కళ ద్వారా, దర్శనం ద్వారా తెలియజేసినప్పుడు, దేవుని వాక్యం ద్వారా అంత్య దినములలో జరగబో సంగతులను దేవుడు ఈ దినాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకే జాగ్రత్త వహించుదాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత్య దినాలు ఏ విధంగా ఉంటాయో మర్చిపోక మాట మాత్రం మనం చదువుదాం. చూడండి, అనేక మాటలు ఉన్నాయి, అనేక లేఖనాలు ఉన్నాయి. కానీ ఒక మాట చదువుదాము. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మాటలు చదువుదాం. ఎవరైనా మాట. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చెప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? చూస్తూ ఉన్నారు. అంత్య దినాల్లో ఏ విధంగా ఉంటుంది? యేసు ప్రభు వస్తారు 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 అంటారు. ఇన్ని వేల సంవత్సరాలు గడిచిపోయానికి ఎప్పుడు వస్తారు? ఒక రకమైన అవిశ్వాసాన్ని మనలో కలుగు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవి అంత్య దినాల యొక్క సూచన. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. అటువంటి సందర్భాలు మన చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు
దానియేలు గ్రంథాన్ని మన జీవితంలో అనుభవించుకుంటాము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తనకు ఆ ప్రత్యక్షత కలిగినప్పుడు దానియేలు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు, దేవుణ్ణి కనపరుస్తా ఉన్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తా ఉన్నాడు. రాజు వద్దకు వెళ్ళి రాజుతో ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. అంత్య దినాల్లో ఇవి జరుగుతాయి. అంత్య దినముల్లో జరగబోయే సంగతులను దేవుడు మీకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే చదువు తర్వాత ఎందుకంటే మీరు పడక మీద పరుండగా రాజా ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అని మనోచింత కలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దానిని తమకు తెలియజేసిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క పర్పస్ ఇక్కడ అర్థమవుతుంది కదండి. కలుగబోవు దానిని రాజా నీకు తెలియజేయటానికి. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు ఈ అయిన ఏమవుతుంది, ఏం జరగబోతా ఉంది, నా రాజ్యం ఏమవబోతా ఉంది, ఈ రాజ్యంలో ఏ సంగతులు జరగబోతూ ఉన్నాయి, ఈ అధికారం ఏమవబోతా ఉంది, తర్వాత ఎటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే బబులోను సామ్రాజ్యం నేను చెప్పాను ఇంతకు ముందే, చాలా పెద్ద సామ్రాజ్యం అండి. హల్లెలూయా. ఆ జరగబోవు సంగతులను గురించి రాజులకు దేవుడు తెలియచేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ దినాల్లో నా ప్రార్థన రాబోయే సంగతులను గురించి మమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి వారికి దేవుడు తెలియచేయడం కదా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ దానియేలు దేవుడు స్తుతిస్తూ ఉన్నాడు. ఆ సంగతిని రాజులకు తెలియజేస్తూ ఉన్నాడు. సంగతి రాజు గ్రహిస్తూ ఉన్నాడు. చివరికి ఏమంటున్నాడు మనం చూద్దాము. దయచేసి 30వ వచనం నుంచి ఒకసారి చదువుకోండి. దానియేలు చెప్పిన మాట ప్రియులారా, నిజంగా ఆయన యొక్క తగ్గింపు జీవితానికి దానియేలును బట్టి దేవుని మనం ఎంతగానో స్తుతించాలి. దర్శనం పొందుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దర్శనం పొందుకున్నాడు. దర్శనం పొందుకున్న తర్వాత రాజు దగ్గరికి వెళుతూ ఉన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రాజుతో ఈ విధంగా అంటున్నాడు దానియేలు. ప్రియులారా, ఈ మాట చదివినప్పుడు దానియేలు యొక్క క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది, ఆయన ఉన్న తగ్గింపు మనకు అర్థమవుతుంది. చదువుదాం. 30 వచనం చదివేసి మన మాటను మనం ముగించుకుందాము. చూడండి, 30 వచనం చదవండి. ఇతర మనుషులందరికంటే నాకు విశేషమైన జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజులకు దాని భావమును తెలియజేయ నిమిత్తము తాము తెలుసుకున్న నిమిత్తమును అది బయలుపరచడం. నాకు విశేషమైన జ్ఞానం ఉందని నాకు బయలుపరచబడలేదు. నాట్ బికాస్ ఆఫ్ మై నాలెడ్జ్, నాట్ బికాస్ ఆఫ్ మై అండర్స్టాండింగ్, నాట్ బికాస్ ఆఫ్ మై విజ్డమ్, నాట్ బికాస్ ఆఫ్ మై స్కిల్స్, నాట్ బికాస్ ఆఫ్ మై ఎబిలిటీస్, నాట్ బికాస్ ఆఫ్ మై టాలెంట్స్, నాట్ బికాస్ ఆల్ దట్ ఐ హ్యావ్ ఇన్ మీ. నాలో కలిగి ఉన్న దేని వలన కూడా ఇది బయలుపరచబడలేదు. నాకు విశేషమైన జ్ఞానం ఉందని ఇది బయలుపరచబడలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సంగతి బయలుపరచబడటానికి దేవుని యొక్క ఉద్దేశం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు అంటూ ఉన్నాడు, ఈ సంగతి రాజులకు తెలియజేయబడవలసి ఉన్నది కనుక దేవుడే ఈ సంగతిని బయలుపరిచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం పాట పాడతాం కదా, ఏదైనా పాట
తెలివిని నమ్ముకొని తోలి పడ్డాడు. తెలివిని నమ్ముకొని తోలి పడ్డాడు. బుద్ధి జ్ఞానము దానమని చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానము దానమని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా. నా తెలివి కాదయ్యా, నా జ్ఞానం కాదు, నాకున్న టాలెంట్స్ కాదు, నాకున్న స్కిల్స్ కాదు, నాకున్నటువంటి ఏది కాదయ్యా. ఇది కేవలం దేవుడే బయలుపరిచాడు. దానియేలు చెప్పిన ఆ మాటను బట్టి ఇంకను దేవుని నామము మహిమ పరచబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్య దేశంలో ఉండి దేవుని నామాన్ని మహిమపరచే వ్యక్తి దానియేలు యొక్క స్నేహితుడు. అటువంటి పరిస్థితుల్లో నీవు నేను ఉంటే దేవుణ్ణి ఏ విధంగా మహిమపరుస్తావు? దేవుణ్ణి ఏ విధంగా కనపరుస్తావు? దేవుణ్ణి ఏ విధంగా స్తుతిస్తావు? ఒక్కసారి గ్రహించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ మాటను ముగిస్తున్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మను మనం నడిపించిన ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ